మేము వాయిస్తే మీకు వినపడుతుందా యాక్చువల్గా? అసలు మాకైనా మీ సౌండ్ ఎక్కువ ఉంది. ఓకే ఓకే, ఒక్క నిమిషం. నేను నా 10 years జర్నీకి కొన్ని థ్యాంక్ యూలు చెప్పుకోవాలి. సో చిన్న థ్యాంక్ యూ చెప్పేస్తాను. 1 minute నా కోసం కొంచెం వినండి. 1 minute, జస్ట్ 60 seconds. సార్ చైతు ఇక్కడేగా ఉన్నారు, వచ్చేస్తారు డార్లింగ్. అయితే మీరు చెప్తే వింటారనుకుంటా ఒకసారి. యా, వినపట్లేదు బ్రో, అర్థమవుతోంది. యా, జై జై చైతు. యా, వి గెట్ ఇట్. ఒక్క నిమిషం. యా, సో ఈ సినిమా లెట్ మీ కంప్లీట్. అంటే థ్యాంక్ యూ, మేము ఇంత దూరం వచ్చాం. ఈ సినిమా గురించి మాట్లాడడం ఏంటంటే, ఈ లైఫ్లో మనం ఎంతో చేస్తాం. విల్ డూ సో మెనీ థింగ్స్. అంటే మనల్ని పుట్టించిన అమ్మ దగ్గర నుంచి మనకి విద్య నేర్పించిన గురువు వరకు చాలామందికి మనం లైఫ్లో రుణపడి ఉంటాం. సో థ్యాంక్ యూ. ఇట్ ఈస్ బియాండ్ ఫిల్మ్, బియాండ్ సినిమా. అంటే ఒక సినిమా కాకుండా ఒక మీరు రియల్ లైఫ్గానే మీరు చాలా ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు. అంటే మీరు మీ లైఫ్లో మీరు చాలామందికి మీరు పుట్టినప్పటి నుంచి, అంటే మీరు మిమ్మల్ని కన్న డాక్టర్ నుంచి మీరు మిమ్మల్ని ఎంతో మీకు చాలామంది హెల్ప్ చేసి ఉంటారు లైఫ్లో. మీ ఫోన్లకి రీఛార్జ్ చేసి ఉంటారు, మీ కాలేజ్ ఫీజు కట్టుంటాడు ఎవడో ఫ్రెండ్, మీ ఫాదర్ మీకోసం ఎంతో బ్యాంక్ లోన్లు తీసుకొచ్చేసి ఉంటారు, మీ మదర్ మీకోసం అసలు ఎంతో దూరం నుంచి మీకు అన్నాలు పంపించడం సరే, మీకు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చేతిలో పెట్టుకొని మిమ్మల్ని పెంచి, సో మిమ్మల్ని ఏంటి మనల్నే కదా, అంతే కదా. సో మనల్ని పెంచి ఈరోజు మమ్మల్ని ఇంత సక్సెస్ఫుల్గా మన క్యారియర్ని నడపాలంటే ఎంతోమంది ఉంటారు మన వెనకాల. వాళ్ళు లేకుండా మనం లేము యాక్చువల్గా. వీఆర్ నాట్, అంటే ఒకరి వల్ల ఎప్పుడు ఏ సక్సెస్ కాదు, ఒక్కరి వల్ల కాదు. ఒక చిన్న సూది కూడా మనం చేయలేం, ఒక దారం కూడా మన వల్ల చేయలేం, సింగిల్గా చేయలేం. చాలామంది సపోర్ట్ కావాలి. సో అలా థ్యాంక్ యూ అనే సినిమా ఈజ్ వెరీ వెరీ నా లైఫ్లో జరిగిన ఒక మంచి విషయం. అంటే లైఫ్లో ఈ సినిమా ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు సే సో మెనీ థ్యాంక్స్ టు. సో ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు సరే, సినిమా అయిపోయిన తర్వాత సరే, నా గురువు గారు కీరవాణి గారు సరే, మణి గారు సరే, రాజ్కోటి గారు సరే, మన మణిశర్మ గారి పార్టీలో కూడా నేను యాక్చువల్గా ఏ పార్టీకి వెళ్ళను. జనరల్గా నేను కొంచెం దూరంగా ఉంటాను పార్టీ దగ్గర నుంచి. బట్ ఆయన పార్టీకి వెళ్ళి ఆయన్ని హక్ చేసుకుని, థ్యాంక్స్ సార్, మీ వల్లే నేను ఇలా ఉన్నాను, ఈ సినిమా నన్ను అది చేయించింది, ఇట్ మేడ్ మీ డూ దట్. థ్యాంక్ యూ సినిమా నేను చూసిన తర్వాత, ఈ సినిమా నేను చెన్నైలోంచి ఎంతో బిజీ వర్క్లో ఉన్నా కూడా సాయంత్రం 7:30 ఫ్లైట్ పట్టుకుని నేను మణి గారికి వెళ్ళి ఆయన్ని హక్ చేసుకుని ఆయన కాల్లో పడి ఐ టుక్ దట్ రెస్పెక్ట్, దట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హిమ్. ఎందుకైతే మణిశర్మ గారు లేకపోతే నేను లేను ఇక్కడ, ఈ స్టేజ్లో నేను లేను లైఫ్లో. బట్ ఈ సినిమా నన్ను కదిలించింది, ఇట్ మూవ్డ్ మీ. నన్ను ఎంతో విషయంలో ఉన్నా కూడా ఇట్ మేడ్ మీ గో. ఆయన బర్త్డేకి వెళ్ళి చూడొద్దంటూ నా పాట అతడు సినిమా నుంచి నేను చెప్పాను, నేను డ్రమ్స్ నేను వాయిస్తానని చెప్పి ఆయన కోసం, మణి గారి కోసం నేను కూర్చుని డ్రమ్స్ 2.5 hours డ్రమ్స్ వాయించాను. ఇట్ మేడ్ మీ సో హ్యాపీ. నా సక్సెస్ నా సినిమాలో ఏవో కాదు, ఆ 2.5 గంటలు నన్ను చాలా సాటిస్ఫై చేసింది లైఫ్లో. సో మీకు కూడా ఈ సినిమా చూసిన తర్వాత మీరు డెఫినెట్గా మీరు చాలా మైండ్లో కదులుతారు, నన్ను నమ్మండి. అందరు కదులుతారు. ఒకరికి వెళ్ళి మనం థ్యాంక్ యూ చెప్పగలం, 100% చెప్పుకుంటాం. సో దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ గ్రాటిట్యూడ్, లవ్, హేట్, ఎమోషన్. అంటే మన లైఫ్లో జరిగిన మొత్తం విషయాలు ఈ సినిమాలో. దిల్ రాజు గారు అంటే నేను చెప్తున్నాను, నేను ఆయన ఏ సినిమా ఇలా ప్రమోట్ చేయడం నేను చూడలేదు. ఆయన ఈ సినిమాకి ఒక చిన్న పిల్లాడిలాగా, ఆయనకి ఇప్పుడే అబ్బాయి కూడా పుట్టాడు. బట్ ఐఎమ్ సేయింగ్, బట్ అవి కూడా ఆయన వదిలేసి ఆ విషయాలు కూడా పట్టించుకోకుండా ఆయన థ్యాంక్ యూ కోసం ఎంతో 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 కష్టపడుతున్నారు నిజంగా. అసలు ఈ టైంలో, ఈ కోవిడ్ టైంలో కూడా ఆల్మోస్ట్ 6-7 సినిమాలు ఆయన రిలీజ్ చేశారు. దట్స్ హిస్ ప్యాషన్, దట్స్ హిస్ గ్రాటిట్యూడ్. ఆయనకి వచ్చిన డబ్బు, సినిమాల నుంచి వచ్చిన డబ్బు మళ్ళీ సినిమాకి ఇవ్వడం అతని గ్రాటిట్యూడ్. సో నేను అతని దగ్గర నుంచి నేర్చుకున్న విషయం. థ్యాంక్ యూ సార్ దిల్ రాజు గారు, మీరు బృందావనం నుంచి ఎంతో నన్ను సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వస్తున్నా బ్రో. హలో, మీ థ్యాంక్ యూ గుర్తు వస్తే వచ్చాను, నెక్స్ట్ చైతూకి వస్తున్నాను.
సో నెక్స్ట్ మా డైరెక్టర్ విక్రమ్ కుమార్, ఈయన గురించి మాట్లాడే తీరాలి. విక్రమ్, కమ్ హియర్, కమ్ డా. షుడ్ ఐ క్యారీ టిష్యూస్? ఇవ్వండి. విక్రమ్ నాకు ఫస్ట్ మనం కథ చెప్పాడు. బట్ నేను తడాక కమర్షియల్ మ్యూజిక్ కావాలని నాకు తడాక వచ్చింది. సో మనం అనూప్ రూబెన్స్కి వెళ్ళిపోయింది. సో అప్పటి నుంచి ఐ హ్యాడ్ సమ్ డీపర్, ఐ గాట్ అట్రాక్టెడ్ టు విక్రమ్. అంటే విక్రమ్ ఇస్ లైక్ సచ్ లల్లబీ, చాలా ఒక లవ్ సింబల్ ముందు వెళ్తుంది, తర్వాత విక్రమ్ వస్తాడు వెనకాల. సో తను ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్. సో ఈ సినిమా నాకు విక్రమ్ అంటే తను ఎలా ఊహించాడో నాకు తెలీదు. బట్ ఈ సినిమా నాకు విక్రమ్ ఈ సినిమా ఇచ్చింది, నేను చాలా చాలా సంతోషం. మోర్ దెన్ మనం, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ సినిమా నా దగ్గర రాలేదు అనుకున్నాను, బట్ హీ మేడ్ మీ కమ్ త్రూ సేమ్ నాగ చైతన్య గారితో. అగైన్ ఐ గాట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ విక్రమ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. వా, మామూలు వేడిగా లేదు. ఓ మై గాడ్. అంటే ఐ నో ఇట్స్ టెన్షన్. అండ్ ఫైనలీ ఐఎమ్ కమింగ్ టు నాగ చైతన్య. నేను ఒక విషయం షేర్ చేయాలి. మజిలీ అప్పుడు సినిమా నాకు ఐ హ్యాడ్ 7 days టు ఫినిష్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే, 7 రోజుల్లో నాకు సినిమా రిలీజ్, April 5th రిలీజ్ అయినప్పుడు మజిలీ చూసి అసలు ప్రేమలో పడిపోయాను నేను. అసలు నేను ఆ సినిమా ఎలా చేశాను నాకే తెలీదు. సో ఐ షుడ్ థ్యాంక్ చైతు. నాకు 2 చైతు గెటప్స్ లైఫ్లో ఇష్టం. ఒకటి మజిలీ, నెక్స్ట్ థ్యాంక్ యూ. ఈ సినిమాలో ఎలా ఉన్నాడు, బా మామూలుగా లేడు కదా. అంటే నేను చెప్తున్నాను, చైతు గాన్ త్రూ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దిస్ ఫిల్మ్స్. చాలా ఒక 3-4 గెటప్స్. తన విలేజ్లో ఒక ఆ పాటలో ఫుల్ షేవ్లో అసలు నిజంగా ఒక కాలేజ్ కుర్రాడు లాగే ఉన్నాడు. సో థ్యాంక్ యూ చైతు ఫర్ యువర్ గ్రేటెస్ట్ కమిట్మెంట్. అండ్